శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం వేధిస్తున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి శని రీత్యా వచ్చేటప్పటికి గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ సెల్ఫ్ డ్రైవింగ్లో కానీ కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. ఎందుకంటే శని చతుర్థంలో ఉన్నప్పుడు ఎక్కువగా గృహాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అన్నమాట. మళ్ళీ అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి గురువు సప్తమంలో గురుగ్రహ బలాన్ని పెంపొందిస్తున్నాడు. శని యొక్క ప్రభావం ఎక్కువ, గురువు యొక్క ప్రభావం ఎక్కువ. అంటే శని పాపగ్రహం కాబట్టి చతుర్థంలో ఉన్నప్పుడు ఎక్కువగా కష్టాన్ని కలిగిస్తుంటాడు. దానికి తగినట్టుగానే గురువు ఇప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు గురువు యొక్క దృష్టి అనేది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఆరోగ్యపరంగాను వ్యావహారిక జీవితంలో అడుగు పెట్టడానికి కూడా గురువు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. గోచార రీత్యా గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే మీకు ఈ యొక్క రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జాయింట్ బిజినెస్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి గురువుకి త్రిపాద దృష్టి పంచమాన్ని చూస్తాడు. అంటే సప్తమం నుంచి చూసినటువంటి త్రిపాద దృష్టి ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా గృహం కొనుక్కోవాలని చెప్పి మీకు చిరకాల వాంఛని మీరు పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆ యొక్క విషయంలో ముందడుగు పడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనుక్కుంటాం, ఎప్పుడు సెటిల్ అవుతామని చెప్పి ఒక ఆలోచన అనేది మీ మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఇప్పటికే డిలే చేసామనేది ఆ యొక్క విషయం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలంగా ఉంటుంది. రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు రాగలిగితే వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. సన్మాన సంబంధితమైన విషయాలు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషులతో అనుకూలమైనటువంటి సంబంధాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మీ మనసుకి ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల వారు ఎలా సెటిల్ అవుతారని చెప్పి ఒక ఆలోచన అనేది మనసులో తొలిచేస్తూ ఉంటుంది. ఎలా సెటిల్ అవ్వాలి లైఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే నా యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, మరి అదేవిధంగా నా యొక్క పిల్లల జీవితం అనేది ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఒక అడుగు ముందు పడటం అనేది స్టార్ట్ అవుతుంది. లైఫ్లో ముందుకు రాగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, కష్టపడి చదివితే వారికి ఉత్తీర్ణత అవ్వటం, మంచి ర్యాంక్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు లక్ ఫ్యాక్టర్ అన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి గురువు లక్ ఫ్యాక్టర్ కాబట్టి కొద్దిగా కష్టపడి చదివితే వీరికి ఈజీగా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క వారం కూడా మంచి అనుకూలంగా ఉంది. చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగా ఇక రాశి వారికి కుజుడు ఇద్దరు పంచమంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.